అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 10,000 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు 5 డిఏలు టీజీ పీఆర్సీ డిఏ డిఆర్ఐఆర్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. 10,000 కోట్ల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, 5 డిఏలో 1 డిఏనైనా చెల్లిస్తారా? సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగుల పెన్షనర్లకు కాంగ్రెస్ దోకా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి రుక్రాల్చి వాత పెట్టాలి. బీఆర్ఎస్ సీనియర్ నేతలు స్వామిగౌడ్, దేవి ప్రసాద్ పిలుపు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పాలని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఉద్యోగ సంఘాల జేసీ నేత దేవి ప్రసాద్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీఎన్జీఓ మాజీ చైర్మన్ మావిళ్ల రాజేందర్ తదితరులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను వివరిస్తూ ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ రూపొందించిన కరపత్రాన్ని మంగళవారం వారు విశ్రాంతి ఉద్యోగుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్, దేవి ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి పీఆర్సీలో 43% వేతన పెంపు చేపట్టడంతో పాటుగా కోవిడ్ సంక్షోభ సమయంలో 30% ఫిట్మెంట్తో మొత్తం 78% పెంపు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇక బోగస్ హామీలతో 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులను దారుణంగా వంచిందని ధ్వజమెత్తారు. ఇక 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన 18,672 మంది ఉద్యోగులకు గ్రాట్యుటీ ఇతర బెనిఫిట్స్ చెల్లించలేదని, దీంతో అనేక మంది విశ్రాంతి ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉద్యోగులు దాచుకున్నటువంటి సొమ్మును ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి అని విమర్శించారు. ఉద్యోగులకు దాదాపు 10,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నదని, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగులతో పాటుగా సమాజంలోని అన్ని వర్గాలను మోసగించిన కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాల్సిందేనని, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారంగా ఉద్యోగులకు ఎటువంటి హామీలు క్లియర్ చేయలేదు. సో త్వరగతిన ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. 10,000 కోట్ల పెండింగ్ బకాయిలతో పాటుగా పెండింగ్లో ఉన్నటువంటి 5 డిఏలను విడుదల చేయాలని చెప్పేసి అంటున్నారు.